వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ షాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే తెలంగాణ విషయానికి వస్తే బద్దలు కొడతాం, 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. ఓబీసీల సమస్యలపై స్పందనలో కాంగ్రెస్ కొంత వెనుకబడింది. ఈ విషయంలో మనమే భాజపాకు అవకాశం ఇచ్చాం. కులగణన ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చినట్లు తెలుస్తోంది. నెక్స్ట్, మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది, ప్రజల సమ్మతితో సేకరించిందే, అందుకే కులగణన సర్వేను ఎవరూ సవాల్ చేయలేరు అని ఏఐసీసీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు చూడొచ్చు. ఇక మరొక న్యూస్ కనుక చూసినట్లయితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్టీఏ, ప్రధానుల సమక్షంలో సంతకాలు, 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం, చరిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోదీ 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక 2-3 రోజులుగా ప్రధాని మోదీ విదేశీ టూర్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే మరో 4 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈదురుగాలు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసినట్టు చూడొచ్చు. ముసురు వానలతో పొంగుతున్న వాగులు అని కూడా మనం చూస్తున్నాం. మరొక న్యూస్ చూస్తే మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటా, అభిమానుల రుణం తీర్చుకోలేనిది, పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. మరొక న్యూస్ కనుక చూస్తే కడదామా వద్దా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పలు చోట్ల లబ్ధిదారుల తటపటాయింపు, మంజూరైనవి 3 లక్షలు, పనులు ప్రారంభం కానివి 1.39 లక్షలు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే మెట్రోలకు కదలిక, విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల అంచనా వ్యయంలో 40% విలువైన పనులకు టెండర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0కు ఆమోదం, 79,900 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు అంగీకారం. ఇక తిరుపతి తొక్కిసలాటపై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం అని కూడా మనం చూడొచ్చు. ఇక రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంట్లోనే 1.50 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే థాయిలాండ్ కంబోడియా ఘర్షణ, సరిహద్దులో పరస్పరం దాడులు చేసుకున్నట్టు తెలుస్తుంది. థాయిలో 11 మంది మృతి, రష్యాలో ఘోర విమాన ప్రమాదం, 49 మందితో వెళ్తూ అడవిలో కుప్పకూలిన లోహ విహాంగం, అందరూ దుర్మరణం, శిథిలాలను గుర్తించిన అధికారులు అని కూడా మనకు తెలుస్తోంది. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపైన విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. ఇక వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, మనం ముందుగా ఒక అంశాన్ని చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశం నడుస్తూ ఉంది. స్థానిక ఎన్నికల ముందే తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్ అనేది తీసుకురావాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిన్న ఢిల్లీలో వాళ్ళు దీనికి సంబంధించి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణలో అద్భుతంగా కులగణన సర్వే జరిగిందని రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. మరి నిజంగా తెలంగాణలో కులగణన సర్వే అనేది కరెక్ట్గా జరిగింది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే 150 ఇళ్ళు ఒక ఎన్యూమరేటర్ని అపాయింట్ చేశారు కాబట్టి ఎక్కువ మంది 150 కుటుంబాలు అనేటువంటిది ఏ స్టాండర్డ్స్ ప్రకారం తీసినా అది మినిమం అలాట్మెంటే కాబట్టి కరెక్ట్గా చేసే అవకాశం ఉంది. రెండోది, మళ్ళీ కరెక్షన్కు మళ్ళీ ఒక రెండోసారి అవకాశం ఇచ్చి మళ్ళీ కరెక్షన్ చేశారు, తప్పులు సరి చేశారు. తర్వాత దరిదాపు క్వశ్చన్ ఇయర్లో 56 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడిగారని అప్పుడు అభ్యంతరం చేశారు తప్ప తక్కువ క్వశ్చన్లు అడిగారని ఎవరు అనలేదు. ఈ రీత్యా సరిగా జరిగిందని చెప్పొచ్చు. తర్వాత రెండోది,
ఎందుకు ఈ రిజర్వేషన్లు అన్నప్పుడు ఎప్పటి నుంచో గత 40 ఏళ్ళుగా మన దేశంలో ఇన్క్లూజివ్ డెమోక్రసీని అమలు చేయాలనుకుంటున్నారు. ఎస్ సార్. అంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు పాత్ర లభించాలి. అలా లభిస్తేనే ప్రజాస్వామ్యానికి ఒక పర్ఫెక్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ మరి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ బీసీలకు లేవు. కాబట్టి సాధారణంగానే ఇవాళ మానిటైజ్ అయిన ఎలక్షన్స్ మానిటైజ్ అయినప్పుడు జడ్పీటీసీకి 5 కోట్లు, ఎంపీపీకి 5 కోట్లు, ఎమ్మెల్యేకు 25 కోట్లు, ఎంపీకి 100 కోట్లు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. ఈ దుస్థితిలో బలహీన కులాల అయినటువంటి వాళ్ళు ఎన్నిక కావటం కష్టమే. కాబట్టి డబ్బున్నోళ్ళు ఎన్నికయ్యేటువంటి దుస్థితి నుంచి కాపాడాలంటే ఇవాళ అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం లభించాల్సి ఉంది. అందుకే చాలా రోజుల తర్వాత ఇవాళ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అన్నారు. ఇది పెద్ద ఎక్కువేం కాదు. గతంలో ఎన్టీ రామారావు 34% అమలు చేశాడు రిజర్వేషన్లు. కాబట్టి 42% అయినటువంటిది ఒక వయబుల్గానే ఉంది. అయితే ఈ 42% రిజర్వేషన్స్ అన్నప్పుడు ఇది మొత్తం రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటొద్దన్నారు కాబట్టి అనేటువంటిది ఒక ఆబ్జెక్షను. బీజేపీ ముస్లింలకు ఇవ్వటానికి లేదని ఇంకొక ఆబ్జెక్షను. ఇటువంటి ఆబ్జెక్షన్స్ కొన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఆబ్జెక్షన్స్కు అంత పట్టింపు లేదు. ఎందుకంటే బీజేపీ పరిపాలించే గుజరాత్, మహారాష్ట్ర, యూపీలో ముస్లిం క్యాస్ట్లకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఇది మతానికి ఇచ్చిన రిజర్వేషన్ కాదు. హిందూ మతంలో ఎట్లా కులాలు ఉన్నాయో ముస్లిం మతంలో కూడా అట్లా కులాలు ఉన్నాయి. కులాలకే రిజర్వేషన్ తప్ప మతానికి కాదు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ముస్లిం కులాలకు కూడా అమలు జరుగుతున్నాయి కాబట్టి, అది కూడా బీజేపీ పరిపాలించే దాంట్లో అమలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆ ముస్లిం కులాలకు రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రెండవది మరి 50% అన్నప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాల్సి వస్తుంది అనేటువంటిది మరొక కండిషన్. కాబట్టి ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చడం అనేది ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి చర్చనీయాంశం. కాబట్టే మన రాష్ట్ర ప్రభుత్వం పోయి ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలకు ముందు అండర్స్టాండ్ చేసింది. ఎట్లా సర్వే చేశాం, ఎట్లా వర్గీకరణ చేశాం, ఎట్లా కులాల నిష్పత్తి ఏది, ఈ విధంగా చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు బాగుందని చెప్పేసి. కాబట్టి ఇంతకన్నా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, బాగుంది, దీంట్లో లోపాలు కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము పార్లమెంట్లో పోరాడతాం. అట్లాగే ముఖ్యమంత్రి మేము జంతర్ మంతర్ బీజేపీ కనుక ఆమోదించకపోతే ఇప్పటికే చాలా రోజులు అయింది, జంతర్ మంతర్ దగ్గర మేము నిరసనలు తెలుపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. తర్వాత రెండవది రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్ర అప్పుడు ఈ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో ఈ హామీ ఇచ్చాడు, మేము బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుపుతాను. కాబట్టి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ, ఖర్గే కూడా కన్విన్స్ అయ్యారు ఇది చేయాల్సిందే అని చెప్పేసి. కాబట్టి బీజేపీ ఇవాళ ఈ రిజర్వేషన్లు ఎట్లాగూ కులగణన చేస్తని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కాబట్టి ఈ రిజర్వేషన్ల అమలు జరిపితే వాస్తవానికి బలహీన వర్గాలకు పాత్ర దొరుకుతుంది. ఎందుకంటే ఎవరు అడగకుండానే ఓసీలకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. వెనకబడ్డ ఓసీలకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ 50% ఉండంగా మిగతా 50%లో 10% ఇచ్చారు. అది కూడా క్రాస్ చేయగలిగినటువంటి ప్రశ్న కూడా ఉంది వాళ్ళ. అందుకని ఈ దరిదాపు ఈ విధంగా ఇచ్చుకోపోతే ఎవరి కులం శాతంలో వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అది అన్సైంటిఫిక్ ఏం కాదు. అందుకని ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఇస్తే ఒక బీజేపీకి కూడా ఆ క్రెడిబిలిటీ వస్తుంది. దేశవ్యాప్తంగా ఎట్లాగో ఈపాటికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మేము కులగణన చేయబోతున్నామని. కులగణన చేసి కులాల శాతం తేలినాక మా వాటా మాకు కావాలని డిమాండ్ సహజంగానే వస్తుంది. అందుకని ఇవాళ దీన్ని బీజేపీ ఆమోదిస్తే తెలంగాణలో బీసీలకు వాళ్ళ స్టేక్ వాళ్ళకు దరిదాపు 56% బీసీలు ఉన్నారు, కానీ ఇచ్చేది 42%. అందుకని అది ఏ రీత్యా చూసినా, సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్లో చూసినా, ఎకనామిక్ ఆస్పెక్ట్ చూసినా ఇవాళ ఈ రిజర్వేషన్స్ అమలుపరచాల్సినటువంటి కర్తవ్యం ఉంది. సత్యం గారు, మనం ఇప్పుడు చూసినట్లయితే రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేయడం ద్వారా హిందుత్వ రాజకీయాలు ధ్వంసమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు? అది కూడా వాస్తవమే. అంటే హిందుత్వ ఓపెన్గానే బీజేపీ చెప్తుంది
హిందుత్వ మెజారిటీ ఉంది, మెజారిటీ వాళ్ళు పరిపాలించాలనేది. కానీ ప్రజల్లో రోజువారీగా ఆచరించేది కులమే, మతం కాదు. దేవాలయాలకు పోయినప్పుడు దేవుని దర్శించుకోవటం తప్ప రిలీజియస్ కాన్షియస్ తక్కువే, ముఖ్యంగా విలేజ్ ఎకానమీలో, విలేజ్లలో. ఎందుకంటే రోజువారీగా పెళ్ళిళ్ళకైనా లేకపోతే ఫంక్షన్లకైనా ఫస్ట్ ఆలోచించేది కులమే. అట్లాగే బంధుత్వం ఆలోచించేది కూడా కులం ద్వారానే. తర్వాత రోజువారి పిల్లలు చదువుకుంటేప్పుడు ఉద్యోగాలకు కూడా కులమే. కాబట్టి కులం అనేటువంటిది నిత్యం ఆచరణలో నిత్యం అది ఒక ఇంటర్నలైజ్ అయి ఉన్నది లైఫ్లో. మతం అట్లా కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ మతం అనేటువంటిది దేవాలయాలు సందర్శించే వాళ్ళు కూడా మతం కాన్షియస్ లేదు, దేవాలయాలు భక్తి ఉన్నాయి. కాబట్టి హిందుత్వ పేరు మీద ఉన్నటువంటి మొబిలైజేషన్కు ఈ కులగణన లేదా రిజర్వేషన్స్ అనేవి ఖచ్చితంగా అడ్డు తగులుతుంది అనేది బీజేపీ యొక్క అనుమానం లేదా బీజేపీ యొక్క నిర్ణయం కూడా. ఇది ఈ మొబిలైజేషన్కి అడ్డం వస్తుంది ఇదని. కాబట్టి ఈ ప్రజలకు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం మేము కూడా కులగణన చేయాల్సి అనాల్సి వచ్చింది. తర్వాత రెండవది ఇవాళ రిజర్వేషన్స్ మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు లేవు. హిందూ మత ప్రాతిపదిక కూడా రిజర్వేషన్లు లేవు, ముస్లిం ప్రాతిపదిక కూడా రిజర్వేషన్, క్యాస్ట్ ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆచరణలో జీవితం లైఫ్లో ప్రతి చోట కులం అనేటువంటిది ఒక కంపల్షన్ అయిపోయింది, ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి బెనిఫిట్స్ కులాల ద్వారా సోషల్ ఆస్పెక్ట్లో అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది హిందుత్వకు లీకేజ్గా పనిచేస్తుంది అనేటువంటి అనుమానం బీజేపీకి ఉంది. తర్వాత అటువంటి ఫండమెంటలిజం అనేటువంటి దానికి ఇది అడ్డం వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఆశ. కాబట్టి ఇవాళ ఇది ఆచరించడానికి బీజేపీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ తప్పక ఇది కులగణన చేస్తామని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. తర్వాత ప్రజలు కూడా మతం పేరు మీద ఎట్లా ఆర్గనైజ్ అవుతున్నారో కులం పేరు మీద కూడా అంతకన్నా ఎక్కువ కులాల పేరు మీద ఆర్గనైజ్ అయి ఉన్నారు. హిందూ మతాన్ని అందరూ ఆచరిస్తున్నప్పటికీ మళ్ళీ సబుగా ఉపకులాల పేరు మీద ఆర్గనైజ్ అయి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆర్గనైజేషన్స్, కుల సంఘాలనేవి బీజేపీ వ్యతిరేకిస్తుంది. అయినా కుల సంఘాల ఆచరణలో రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్నాయి. కాబట్టి ఈ కాంప్లెక్సిటీలో హిందుత్వ రాజకీయాలకు ఇది అడ్డం వస్తుందేమనే అనుమానం బీజేపీకి ఉంది. సార్, అలాగే ఇక మరొక అంశాన్ని కనుక చూస్తే భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే భారత్పై ఎప్పుడు తన అక్కసును చూపిస్తూనే ఉంటాడు. ఈసారి మరోసారిగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు అన్నట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దీనిపై మీరేమంటారు సార్? ట్రంప్ ఎలక్షన్స్కు ముందే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికా మేక్ గ్రేట్ అని. కాబట్టి అమెరికానే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి, తిరుగులేదనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ టారిఫ్స్ కానీ లేదా దేశం నుంచి ఇతర దేశస్తులను బయటకు పంపించడంలో కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్లో కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ట్రంప్ ఉద్యోగాల్లో ఇతర దేశాలు రానియొద్దు, టెక్ కంపెనీలకు భారతీయులు రానియొద్దు అనేటువంటి దాంట్లో నిజం లేదు. ఎందుకంటే ఇవాళ లేటెస్ట్ సెన్సస్ ప్రకారం అమెరికాలో వర్కింగ్ క్లాస్ అంటే ఫిజికల్ లేబర్ చేసేటువంటి దాంట్లో దరిదాపు 82% వర్కింగ్ క్లాస్ అమెరికాలో పెరిగిన వాళ్ళే చేస్తున్నారు. బయట నుంచి పోయిన వాళ్ళు కేవలం 18% మాత్రం మందే. అట్లాగే ఈ సాఫ్ట్వేరు ఇటువంటి వైట్ కాలర్ జాబ్స్లో దరిదాపు 76% అమెరికాలో పుట్టిన వాళ్ళే చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తున్న వాళ్ళు 24% మాత్రమే. కాబట్టి అమెరికా ఉద్యోగాలన్నీ ఇతర దేశస్తులు చేస్తున్నారు అని అనుకోవటం పొరపాటు, ఇతర దేశస్తులు కూడా మా వల్ల అమెరికా బతుకుతుంది అనుకోవటం కూడా పొరపాటు. ఈ కాంపోజిషన్లో స్టిల్ అమెరికన్స్ ఆర్ వర్కింగ్. కాబట్టి అక్కడ భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. టెక్ కంపెనీస్కు భారతీయులు తీసుకోవద్దంటే అంత డెడికేషన్ అమెరికన్స్లో ఉంటే, అమెరికన్లు సాధారణంగా బీటెక్ లేదా టెక్నికల్ కోర్సు కన్నా సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ చదువుతారు. కాబట్టి ఈ కంపెనీస్కు షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంది, టెకీస్ షార్టేజ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత లేజర్ కోరుకుంటారు, హై లెవెల్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి లేజర్ కోరుకుంటారు. కానీ ఇండియన్స్
పోయేదే సంపాదన కోసం కాబట్టి ఓవర్ టైం చేయటం, తర్వాత డెడికేటెడ్ చేయటం ఇవన్నిటితోటి ఇవాళ టెకీ కంపెనీస్ భారతీయులను ఇష్టపడుతుంది లేదా చైనీయులను ఇష్టపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళని వదులుకోవటం అంటే ఆ, మన భారతీయుల మీద ఒత్తిడి కాకుండా టెక్ కంపెనీ మీద ఒత్తిడి పెరుగుద్ది. వాళ్ళకి ఎక్స్పర్టైజ్ చేసిన వాళ్ళు దొరకకపోవటం. తర్వాత మరొక అంశం కూడా ఇవాళ ఆ, భారతీయులు కానీ చైనీయులు కానీ మనం రిక్రూట్ చేసుకుంటే శాలరీస్ కూడా అమెరికన్స్ అంత డిమాండ్ చేసే అవకాశం లేదు. తర్వాత సప్లై ఎక్కువ ఉంటే సహజంగానే వేజ్ లెవెల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందనేది టెక్ కంపెనీస్ యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచన. వీటి సర్ప్లస్ లేబర్ ఉంటే ఎప్పుడు కూడా వేజ్ మీద ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ నిరంతరం ఉండాలని కోరుకుంటాయి టెక్ కంపెనీస్ లేదా ఏ ఇండస్ట్రీ అయినా. ఇటువంటి అవకాశాలు పోయి కంపెనీస్ మీద ప్రెజర్ పెరుగుతుందని వాళ్ళ అభిప్రాయం. పెరిగినా పెరగకపోయినా ఇతర దేశస్తులు తీసుకోవద్దు. ఇప్పటికే చాలా ఇన్ఫిల్ట్రేషన్ ఉంది. తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా అమెరికాలో జొరబడ్డరు ఫ్రీ వీసాలు ఇవ్వటం వల్ల. కాబట్టి కర్టైల్ చేయాలనేది ట్రంప్ మొదటి నుంచి అనుకుంటున్నాడు. అది ఇవాళ భారతీయులు నిరోధిస్తే ఎక్స్పర్టైజ్ లేక అది అమెరికాకు లాస్ తప్ప భారత్కు కాదు. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ చేసినటువంటి వర్క్ ఫోర్సు కావాలని కోరుకుంటారు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలని కోరుకుంటారు. మనం డెవలప్ చేసినటువంటి రిసోర్సెస్ని ఇస్తుంటే రిజెక్ట్ చేయటం అంటే ట్రంప్ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. కాబట్టి అమెరికా నష్టపోతుంది తప్ప భారతదేశం నష్టపోయేదేం లేదు. అందుకని ఇవాళ ట్రంప్ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో అమెరికా మేక్ గ్రేట్ అని, ఆ స్టేట్మెంట్ నిజం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మంచి రిజల్ట్ ఇస్తాయా అమెరికా కంటే నమ్మకం లేదు. ఎందుకంటే డాలర్ సుప్రమసీ కొనసాగాలి అని పెత్తనం చేయకపోతే ఈ బ్రిక్స్ కానీ ఇంకా అనేక బ్లాక్స్ ఎక్కడికక్కడే బ్లాక్స్ వాళ్ళ ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేద్దామని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో అమెరికా ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత ఇవాళ టారిఫ్లు పెంచుతామంటున్నారు. టారిఫ్లు పెంచితే ఇతర దేశాల ఎక్స్పోర్ట్స్ తగ్గితే అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రజలు నిరసన చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. దరిదాపు ఆఖరికి మిత్ర దేశాలు యుయు కూడా ఎదురు తిరిగింది. చైనా ముందే ఎదురు తిరిగింది. రష్యా నీ మాట అన్నది భారత్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా గుంభనంగా వాటిని వ్యతిరేకిస్తుంది. కాబట్టి అమెరికాకు ఆ విషయంలో కూడా రిజల్ట్ రాలే. ఇప్పుడు ఈ విషయం కూడా రిజల్ట్ వస్తుందని నమ్మకం లేదు. అందుకని కంపెనీలు ఇష్టపడవు ట్రంప్ అనేటువంటి దాన్ని. కాబట్టి అమెరికాలో పాలిటిక్స్ కన్నా కార్పొరేట్స్ ఇంకా పవర్ఫుల్. కార్పొరేట్స్ అనుకున్న నిర్ణయాలు ఎక్కువ అమలు జరుగుతాయి. కాబట్టి ట్రంప్ అన్న ఈ స్టేట్మెంట్ నిలబడద్దని నేను అనుకోవట్లేదు. సార్, ఏపీ విషయానికి వస్తే మెట్రో కదలికలనే వార్తను మనం వింటూ ఉన్నాము. ఇక వైజాగ్ అలాగే విజయవాడ రెండింటికి కూడా ఒకేసారి మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ఇస్తుంది అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి మన మెట్రోకి కొర్రీలు ఎందుకు, ఏపీ మెట్రోకు పచ్చ జెండా ఎందుకు, రెండు రాష్ట్రాలపై కేంద్రం నుంచి వివక్ష ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది సార్. దీనిపై మీరేమంటారు? తెలంగాణకు ఆంధ్రకు ఒక డిఫరెన్స్ ఉందండి. తెలంగాణకు సెకండ్ స్టేజ్లో మెట్రో అడిగింది, పేరు పంపింది. విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఫస్ట్ ఫేజ్లో అడుగుతున్నారు, అంటే కొత్తగా అడుగుతున్నారు. సహజంగా కొత్తగా అడుగుతున్నటువంటి సమయంలో కొంత స్పీడ్గా క్లియర్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రజలు ఏమనుకునే అవకాశం ఉంది, రాజకీయ పార్టీలు ఏమనుకునే అవకాశం ఉందంటే తెలంగాణ నుంచి సెకండ్ స్టేజ్ అయినా ఫస్ట్ స్టేజ్ అయినా తెలంగాణ నుంచి పోయినటువంటి ప్రపోజల్స్ అట్టిపెట్టి ఆంధ్రాకు మాత్రం క్లియరెన్స్ ఇస్తున్నారని చెప్పేసి అనుకునే ప్రమాదం అవుతుంది. రెండోది హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ. ఇంటర్నేషనల్ సిటీ అంటే మరి ఢిల్లీలో ఎంత మెట్రో ఉందో మనకు కూడా అంత మెట్రో ఉందని కోరుకుంటాం. ఇవాళ ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ ఈ 5 నగరాలు కూడా నెంబర్ 1 స్టేజెస్లో ఉన్నాయి. ఢిల్లీలో మెట్రో రేంజ్ 225 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల మధ్య ఉంది. మన దగ్గర ఉంది 76 కిలోమీటర్లే. కాబట్టి సెకండ్ స్టేజ్ ఇస్తే కూడా ఒక 140-150 కిలోమీటర్లే అవుద్ది. ఢిల్లీతో పోలిస్తే ఇప్పుడు కూడా 1/4 ఉన్నాం. మరి ఢిల్లీ అంత సిటీలో 1/4 ఉంటాం న్యాయం కాదుగా. తర్వాత దరిదాపు 1,20,00,000 జనాభా అవుట్స్కట్స్ గడుపుకుంటే ఉన్న పరిస్థితుల్లో మెట్రో సరిపోవటం లేదు. రోజుకు 5 లక్షల మంది జారవేసినా కిక్కిరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ స్టేజ్ ఉంటే మొబిలిటీ పెరుగుతుంది. ప్రజల మొబిలిటీ డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్. కాబట్టి మొబిలిటీని మనం ఎంకరేజ్ చేయాలి. అటువంటి మొబిలిటీ, వర్క్ ఫోర్స్ అంతా మొబిలిటీ లేకపోతే దానికి అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి. కాబట్టి
ఇవాళ మొబిలిటీ ఇంకా పెరగాలంటే ప్రజల్లో ఖచ్చితంగా రెండో స్టేజ్కి క్లియరెన్స్ ఇవ్వటం మంచిది. ఆంధ్రాకి చీరాని పోటీ పెట్టడం కరెక్ట్ కాదు. అవి విజయవాడకు కానీ విశాఖపట్నం కానీ ఫస్ట్ స్టేజ్లో కాబట్టి ఒకటి ఫస్ట్ స్టేజ్ కాబట్టి తొందర క్లియర్ చేసిరా అనుకోరు ప్రజలు. బీజేపీ మిత్ర ప్రభుత్వం కాబట్టి చేస్తే అనుకుంటారు. కాబట్టి ఇటువంటి అపవాదులు వస్తూనే ఉంటాయి. ఏదేమైనా విజయవాడ విశాఖపట్నం కలిపితే కూడా హైదరాబాద్ సగం అంతే ఉంటాయి. ఆ రీత్యా చూసినా ఇవాళ హైదరాబాద్కు సెకండ్ స్టేజ్ క్లియర్ చేయడం అనేది అవసరం. ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నప్పుడు, తర్వాత ప్రభుత్వం సగం కాంట్రిబ్యూషన్ చేస్తానన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం సగం కాంట్రిబ్యూట్ చేస్తామన్నప్పుడు అది బాండ్స్ ఇష్యూ చేస్తుందా, లేకపోతే ఇంకేం ఇష్యూ చేస్తుంది, ఏది ఇష్యూ చేసినా మొబిలైజ్ చేసుకుంటాం అంటారు. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రభుత్వం రెవెన్యూ నుంచి ఖర్చు పెట్టలేదు. సిఆర్డీఏకి వచ్చినటువంటి నిధుల నుంచి డైవర్ట్ చేశారు. సిఆర్డీఏకి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి కూడా నిధులు వస్తున్నాయి కాబట్టి అది స్వదేశ రాష్ట్రం నుంచి చేసే కాంపోనెంట్ నుంచి డైవర్ట్ చేయగలుగుతున్నారు. అట్లే మనం కూడా ఏదో సమీకరిస్తాం. ముందైతే క్లియరెన్స్ ఇవ్వటం అవసరం. అదేం పెద్ద హైదరాబాద్ కట్టడానికి కాదు, ఇంకోటి పోటీ పెట్టడం లేదు, ఇంకేం ధ్వంసం కావట్లేదు. సాధ్యమైనంత త్వరలో క్లియరెన్స్ ఇస్తే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. తర్వాత ఈ మెట్రోలో కూడా ఎక్కువ మంది వర్క్ ఫోర్సు, పని లేని వాళ్ళు ఎవరు మెట్రోలు తిరుగుదాం అనుకోరు. కాబట్టి పని కోసం పోయేటువంటి వాళ్ళే అందులో వైట్ కాలర్ వర్క్ ఫోర్స్ ఎక్కువ దీంట్లో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దరిదాపు టెక్కీసే 10 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. తర్వాత ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్లో మరొక 5-6 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరొక 3 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. ఇట్లా 20 లక్షల మంది మొబిలిటీకి ఇవాళ మెట్రో సహాయపడుతుంది. అందుకని ఆ విషయంలో క్లియర్ చేయటం అవసరం. థ్యాంక్ యూ డాక్టర్ అందే సత్యం గారు. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.